సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. సుందరకాండలో ఈరోజు 56వ సర్గ. ఇందులో హనుమంతుడు మరల సీతను దర్శించుట, సముద్రమును లంఘించుట గురించి తెలుసుకుందాం. తర్వాత హనుమంతుడు అశోక వృక్ష ఛాయలో ఆసీనురాలయ్యున్న సీతాదేవికి పాదాభివందనమనర్చి, అమ్మా, దైవానుగ్రహంచే ఎట్టి అపాయమునకును లోనుగాక సురక్షితముగా నున్న నిన్ను చూడగలిగితిని అని పలికాడు. పిమ్మట సీతాదేవి తిరుగు ప్రయాణమునకు సన్నద్ధుడైన హనుమంతుని మాటి మాటికి చూస్తూ తనకు భర్తపై గల ప్రేమను ప్రకటించుచు ఇట్లు పలికెను. ఓ పుణ్యపురుష, నీకిష్టమైనచో ఇక్కడ మరి ఒక దినము ఉండుము. సరియకు ఒక రహస్య ప్రదేశమున విశ్రాంతిగైకొని రేపు వెళుదువుగాక అన్నది. ఓ వానరోత్తమ, అల్ప భాగ్యురాలనైన నా యొక్క ఈ అంతులేని శోకము నీ సాన్నిధ్యము వలన ఒక్క క్షణకాలం పాటైన దూరమగను. ఓ వానరోత్తమ, నీవు శ్రీరాముని కడకు వెళ్ళి మరల ఇచ్చటికి వచ్చే వరకు నా ప్రాణములు నిలిచియుండునని నాకు నమ్మకం లేదు. ఓ మహావీర, ఇప్పటికే మానసికముగా తట్టుకొనలేని శోకమునకు నేను గురి అయితిని. నీవు కనబడకుండా వెళ్ళినచో కలుగు దుఃఖము ఇంకనూ హృదయ విదారకముగా ఉండును. ఓ వానర వీర, అసంఖ్యాకములైన వానర భల్లూక సైన్యముల అండదండలున్న మాట వాస్తవమే. అది సరే, ఆ సైన్యములు గాని రామలక్ష్మణులు గాని అపారమైన ఈ మహాసాగరమును దాటివచ్చుటేట్లు? ఈ ప్రబలమైన సందేహము నన్ను వీడకున్నది. గరుత్మంతుడు, నీవు, వాయుదేవుడు, మహాబలశాలురైన ఈ ముగ్గురు మాత్రమే సాగరమును లంఘించుటకు సమర్థులు. కార్య సాఫల్య విషయమున ఎదురగుచున్న ఈ గొప్ప అడ్డంకిని తొలగించుటకు కార్యదక్షుడవైన నీవు ఏం ఆలోచించుచున్నావు? ఇందులకు నీ సమాధానమేమి? శత్రువీరులను పరిమార్చుటలో సాటిలేనివాడా, ఈ కార్యమును, రాక్షసులను వధించుట, నన్ను నా భర్త కడకు చేర్చుట అను కార్యమును పూర్తిగా నెరవేర్చుటకు నిజంగా నీ ఒక్కడవే చాలు. దీనివలన కీర్తి ప్రతిష్టలు నీకు దక్కును, రామునకు కాదు. అరివీర భయంకరుడైన రాముడు తన బాణములచే లంకను అల్లకల్లోలము కావించి నన్ను తీసుకుని వెళ్ళినచో అదియే ఆయన పరాక్రమమునకు తగును. రణధీరుడైన ఆ మహాత్ముని పరాక్రమమునకు తగిన రీతిగా కార్య విధానమును నీవు ప్రతిపాదింపుము. సీతాదేవి నుడివిన అర్థవంతములైన సహేతకములైన వినమ్ర వచనములను విని హనుమంతుడు ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ సీతాదేవి, భల్లూక వానరుల సైన్యములకు ప్రభువు, కపీశ్వరుడు అయిన సుగ్రీవుడు మహాబలశాలి. నీ కార్యసిద్ధికై నిన్ను రావణుని చెర నుండి విడిపించి శ్రీరాముని కడకు చేర్చుటకై కృత నిశ్చయుడై ఉన్నాడు. ఓ వైదేహి, కపివరుడైన ఆ సుగ్రీవుడు కోట్ల కొలది వానర యోధులతో కూడి వెంటనే ఇచ్చటికి రాగలడు. వీరులు, నరవరులు అయిన ఆ రామలక్ష్మణులు ఇరువురును కూడి ఇచ్చటికి వచ్చి తమ బాణములచే లంకానగరమును ధ్వంసమునర్చెదరు. శ్రీరాముడు అతి త్వరలో సపరివారముగా రావణుని హతమార్చి నీతో గూడి తన నగరమైన అయోధ్యకు వెళ్ళగలడు. అమ్మా, ఊరడిల్లుము, నీకు శుభము కలుగును. నీవు కొద్ది కాలము వేచియుండుము. యుద్ధమున శ్రీరాముని చేతిలో రావణుడు హతమగుటను నీవు త్వరలోనే చూడగలవు. పుత్రులతోనూ అమాత్యులతోనూ బంధువులతోనూ రావణుడు నిహతుడు కాగా రోహిణి చంద్రుని కలిసినట్లు నీవు శ్రీరాముని చేరగలవు. వానర భల్లూకములతో కూడి శ్రీరాముడు అతి త్వరలో ఇచ్చటికి రాగలడు. అతడు యుద్ధమున శత్రువులను పరిమార్చి నీ శోకమును తొలగింపగలడు. వాయుసుతుడైన హనుమంతుడు సీతాదేవిని ఇట్లు ఓదార్చి తిరిగి వెళ్ళుటకు నిశ్చయించుకుని వాడై ఆమెకు అభివాదమనర్చెను. ఆ వానరోత్తముడు ప్రముఖులైన రాక్షసులను హతమార్చి, నేను రామబంటును, నా పేరు హనుమంతుడు అని ఎలుగెత్తి చాటి వైదేహికి ఊరటను గూర్చెను. తన అమోఘమైన బలమును ప్రదర్శించెను. లంకానగరమును అల్లకల్లోలమునర్చి రావణుని మదమణచి భయంకరమైన తన బలమును వారికి రుచి చూపెను. మరల వైదేహికి ప్రణమిల్లి శ్రీరాముని సందర్శించు కుతూహలముతో సాగరం మీదుగా మరలిపోటుకు నిశ్చయించుకొనెను. శత్రుసూదనుడైన హనుమంతుడు అరిష్టము అను పేరుగల ఒక మహాగిరిని అధిరోహించెను. ఆ పర్వతము
ఎత్తైన పద్మక వృక్షములు గల నల్లని వనపంక్తులతో కూడి ఉండెను. అందలి శిఖరముల మధ్య వ్రేలాడుచున్న మేఘములచే అది ఉత్తరీయమును దాల్చినట్లుండెను. మంగళకరములైన సూర్యకిరణముల చేత ప్రేమతో మేల్కొల్పబడుచున్నట్లుండెను. ఆ పర్వతముల నుండి వెలువడిన గైరికాది ధాతువులు దానికి కన్నుల వలె విలసిల్లుచు తెరచి చూచుచున్నట్లు ఉండెను. జలపాతముల మంద్రస్థాయి సవడులచే అది వేదాధ్యయనము చేయుచున్నట్లుండెను. అత్యున్నతములైన దేవదారు వృక్షము గల ఆ శైలము చేతులు పైకెత్తి తపమొనర్చు మునివలే నుండెను. చర్యల నుండి ప్రవహించు నిర్ఝరముల ఘోషలతో ఆ పర్వతము బిగ్గరగా అర్చుచున్నట్లుండెను. ఆ గిరి శ్యామ వర్ణములు కలిగి కంపించుచున్న శరద్వనములతో వణుకుచున్నట్లుండెను. గాలులతో నిండిన వెదుళ్ల సవడులచే అది వేణువులూదుచున్నట్లుండెను. భయంకరములైన విషసర్పముల బుసలతో అది కోపాతిరేకముచే నిట్టూర్పులు విడుచుచున్నట్లుండెను. మంచుచే కప్పబడి గంభీరములయ్యున్న గుహలచే అది ఇంద్రియములను నిరోధించి ధ్యానమగ్నుడైన మునివలే నుండెను. ప్రక్కన గల ప్రత్యంత పర్వతములు మేఘపాదముల వలె నుండుటచే ఆ అరిష్టగిరి ముందునకు సాగుచున్నట్లుండెను. శిఖరములపై వరుసలు తీరిన మేఘములతో అది ఆకాశమును ఆవలించుచున్నట్లుండెను. ఆ పర్వతము అనేకములైన శిఖరములతోనూ గుహలతోనూ అలరారుచుండెను. అది అనేకములైన మద్ది చెట్లతోనూ తాళవృక్షములతోనూ అశ్వకర్ణ పాదపములతోనూ వెదుళ్లతోనూ పరివృతమయ్యుండెను. పువ్వులతో నిండి విస్తారములైన పొదరిండ్లతో అలంకృతమయ్యుండెను. ఆ గిరి వివిధములగు మృగముల గుంపులతో గైరికాది ధాతువుల స్రావములతో ఒప్పుచున్నది. పెక్కు సెలయేళ్లతో విలసిల్లుచున్నది. ఎగుడు దిగుడు రాళ్లతో రప్పలతో సంచరించుటకు ప్రతికూలముగానున్నది. మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, నాగులు మున్నగు వారిచే అది సేవింపబడుచుండెను. లతల వృక్షముల సముదాయాలతో అలరారుచుండెను. ఆ పర్వత గుహలయందు సింహములు నివసించుచుండెను. పెద్ద పులుల గుంపులచే అది వ్యాప్తమయ్యుండెను. రుచికరములైన మూలములతోడను ఫలవృక్షములతోడను రాజిల్లుచుండెను. సీతా దర్శన శుభవార్తను ఆమె సందేశమును రామునకు తెలుపవలనను కుతూహలము తొందరపెట్టుచుండగా వాయుసూనుడైన హనుమంతుడు ఆ అరిష్టగిరిని అధిరోహించెను. పిమ్మట రమ్యములైన పర్వత శిఖరములపై ఆ మారుతి తన పాదములను మోపినంతనే అందలి గండశిలలు పెద్దగా పటపటా ధ్వనులు చేయుచూ నలిగి పిండి పిండి అయిపోయెను. ఆ మహాకపి సముద్రము యొక్క దక్షిణ తీరము నుండి ఉత్తర తీరమునకు వెళ్లదలిచిన వాడై ఆ మహాగిరి యొక్క పైభాగమునకెక్కి తన శరీరమును పెంచెను. వీరుడైన ఆ వాయుసూనుడు పర్వతమును అధిరోహించిన పిమ్మట మీనములతోనూ సర్పములతోనూ కూడిన భయంకరమైన సముద్రమును గాంచెను. వాయుసుతుడైన ఆ కపివరుడు దక్షిణము నుండి ఉత్తర దిశగా ఆకాశమున వాయువేగంతో సాగిపోయెను. ఆ అరిష్టాద్రి హనుమంతుని పాదఘట్టన ప్రభావమున అచటనున్న ప్రాణులతో సహా భూమిలోనికి కృంగిపోసాగెను. అప్పుడు దాని శిఖరములన్నీయూ కంపించినవి, చెట్లన్నీ నేల కూలినవి. వీటన్నిటితో కూడి ఆ గిరి కృంగిపోవచ్చుండగా అందుండి ఒక మహాధ్వని వెలువడినది. హనుమంతుని యొక్క బలమైన ఊరుల తాకిడికి నిలువలేక పువ్వులతే విలసిల్లుచున్న వృక్షములన్నీ పెళ్లగిలినవై వజ్రాయుధముచే కొట్టబడిన వాటి వల్లే చిన్నాభిన్నములై కూలిపోయినవి. హనుమంతుని పాదముల త్రొక్కిడికి ఆ పర్వత గుహలనియు శిథిలములైనవి. అందువలన ఆ గుహలలో నివసించుచున్న మహా తేజస్సు గల సింహములన్నీయును బాధలకు లోనై భయంకరముగా గర్జించినవి. ఆ గర్జనలు ఆకాశమును బ్రద్దలు చేయుచున్నట్లు వినపడెను. ఆ గిరిపై హనుమంతుని పాదాహతిచే ఏర్పడిన సంక్షోభ కారణంగా అచటి విద్యాధర వనితలు మిక్కిలి భయపడిరి. అప్పుడు వారి వస్త్రములు చెదిరి జారిపోచుండెను. వారి ఆభరణములన్నీయు అస్తవ్యస్తములాయెను. వెంటనే వారు భయంతో పైకెగిరారు. మిక్కిలి పొడవైనవి, బలము గలవి, ప్రజ్వలించుచున్న నాలుకలు గలవి అయిన మహావిష సర్పములు మిక్కిలి పీడితములై మెడలు పడగలు ఎంతయూ నలిగిపోగా భయంతో చుట్టలు చుట్టుకుని ఉండెను. అప్పుడు కిన్నరులు, నాగులు, గంధర్వులు, యక్షులు, విద్యాధరులు మొదలగు వారు సంక్షోభమునకు లోనైన ఆ అరిష్టగిరిని వీడి ఆకాశమునకు చేరిరి. మహాబలశాలి అయిన హనుమంతుని పాదముల ధాటికి తట్టుకొనలేక ఆ మహాపర్వతము వృక్షములతో
ఉన్నత శిఖరములతో కూడా పాతాళమునకు కృంగెను. 10 యోజనముల విస్తీర్ణము 30 యోజనముల ఎత్తుగల ఆ అరిష్ట పర్వతము కృంగిపోయి నేలతో సమానమాయెను. తీరములను తన తరంగములచే చరుచుచూ భయంకరముగా ఉన్న ఆ లవణ సముద్రమును అవలీలగా దాటగోరిన వాడై ఆ వానరోత్తముడు ఆకాశానికి ఎగిరెను. 56వ సర్గ సంపూర్ణం. ఇక 57వ సర్గలో హనుమంతుడు సముద్రమును దాటి జాంబవంతుని అంగదాదులను కలుసుకొనుట గురించి తెలుసుకుందాము. మహాబల పరాక్రమములు గల హనుమంతుడు రెక్కలు గల పర్వతము వలె ఎగిరెను. వాయువేగము గల హనుమంతుడు ఒక మహానౌక సాగరమును దాటినట్లు అపారమైన గగనార్ణవమును అనాయాసంగా దాటెను. ఆ ఆకాశ సముద్రమున నాగులు, యక్షులు, గంధర్వులే వికసించిన కమలములు, ఉత్పలములు, చంద్రుడే రమ్యమైన తెల్ల కలువ, సూర్యుడే శుభకరమైన జలకుక్కుటము అంటే కన్నెలేడి పిట్టలు, పుష్యమే శ్రవణ నక్షత్రములే కలహంసలు, మేఘములే పచ్చిక బయళ్ల నాచులు, పునర్వసు నక్షత్రమే ఒక మహామీనము, కుజగ్రహమే ఒక పెద్ద మొసలి, ఐరావతమే ఒక మహాద్వీపము, ఇంకను ఆ గగనార్ణవము స్వాతి నక్షత్రమనడి హంసచే కదల్పబడుచుండెను. వాయు పరంపరలనడి నీటి తరంగములతో విలసిల్లుచుండెను. చంద్రకిరణములనడి చల్లని జలములతో రాజిల్లుచుండెను. అట్టి గగనార్ణవమును మారుతి దాటెను. వాయుసూనుడును శుభలక్షణ సంపన్నుడును వానరోత్తముడును అయిన హనుమంతుడు ఆకాశమును మృంగుచున్న వాని వలె, చంద్రుని వరసికుంచున్న వాని రీతిగాను, నక్షత్ర సూర్యమండలములతో కూడిన అంతరిక్షమును హరించుచున్న వాని పగిది మేఘములను లాగుచున్న వాని వలను ఆకాశ మార్గమును సంచరించుచు వెళ్ళుచుండెను. ఆ గగనమునందలి మేఘములు తెలుపు, ఎరుపు, నీలము, పసుపు, ఆకుపచ్చ, ముదురు, ఎరుపు రంగులతో విరాజిల్లుచుండెను. మాటి మాటికి మేఘములలో ప్రవేశించుచు బయటికి వచ్చుచున్న హనుమంతుడు మబ్బుల చాటున దాగి బయటికి వచ్చుచున్న చంద్రుని వలె తేజరిల్లుచుండెను. తెల్లని వస్త్రములను ధరించిన హనుమంతుడు దట్టముగా ఉన్న మేఘముల సమీపమున సాగిపోవచ్చు ఆకాశమున ఒక్కొక్కప్పుడు కనబడుచు మరి ఒకప్పుడు కనబడని చంద్రుని వలె గోచరించుచుండెను. వాయుసూనుడు పదే పదే మేఘ సమూహములను చీల్చుచు బయటికి వచ్చుచు గరుత్మంతుని వలె ఆకాశమున భాసించెను. మేఘ గర్జనల వలె గంభీర నాదమునర్చెడి హనుమంతుడు మహాధ్వని గావించి ప్రముఖ రాక్షసులను హతమునర్చి తన పేరును నేను రామబంటును, నా పేరు హనుమంతుడు అని చాటెను. మిక్కిలి తేజస్శాలియగు మారుతి లంకానగరమును అస్తవ్యస్తమనర్చి రావణునకు మనోవ్యధను కలిగించెను. ఘోరమైన రాక్షస బలములను చీల్చి చెండాడెను. పిమ్మట సీతాదేవికి పాదాభివందనము గావించి మహాసముద్రము మీదుగా మరలా విచ్చేసెను. మహావీరుడును గొప్ప శక్తిశాలియు అయిన హనుమంతుడు మార్గమధ్యమున మైనాక పర్వతమును సృశించి వింటి నారి నుండి విడువబడిన బాణము వలె అతి వేగముగా ఉత్తర తీరమునకు ఏతించెను. ఆ వానరోత్తముడు మేఘ సదృశమైన మహేంద్ర పర్వతము సమీపించుచుండగా దానిని గాంచి మహాధ్వనియనర్చెను. అప్పుడు హనుమంతుడు మేఘము వలె గంభీరనాదమునర్చెను. అది దశ దిశలయందంతటను నిండెను. ఆ కపివరుడు సముద్రము యొక్క ఆవలి తీరమునకు చేరి మిత్రులను దర్శించుటకై ఉబలాట పడుచున్నవాడే సింహగర్జన చేయుచు వాలమును అటు ఇటు త్రిప్పెను. గరుత్మంతుడు సంచరించున్నట్టి ఆ నభో మార్గమున గర్జనలు గావించుచున్న హనుమంతుని మహాధ్వనులకు సూర్యమండల సహితంగా ఆకాశము బ్రద్దలవుచున్నట్లు కనిపించెను. ఇంతకుముందు సముద్రము యొక్క ఉత్తర తీరమున చేరియున్న మహాబలశాలురైన అంగదాది వానరవీరులు వాయుపుత్రుని దర్శనమునకు ఎదురుతెన్నులు చూస్తుండ్రి. అప్పుడు వారు పెనుగాలిచే కొట్టబడిన మేఘము యొక్క గర్జన వలనున్న హనుమంతుని మహానాదమును ఆయన యొక్క ఊరు వేగంచే ఏర్పడిన సవ్వడులను వినిరి. ఇంతవరకును దీన మనస్కులయ్యున్న ఆ వానరులందరూ మేఘ గర్జన సదృశమైన వానరోత్తముని యొక్క నిర్ఘోషమును వినిరి. మిత్రుడైన హనుమంతుని దర్శనమునకై తహతహలాడుచున్న ఆ వానరులందరూ నలుదిక్కులా వ్యాపించిన హనుమంతుని సింహనాదమును విని ఉత్సాహభరితులైరి. వానర నాయకుడైన జాంబవంతుడు సంతోషముతో పొంగిపోయినవాడై వానరులనందరినీ దగ్గరకు పిలిచి ఇట్లు పలికెను. ఈ హనుమంతుడు అన్ని విధములుగా కృతకృత్యుడై ఇచ్చడికి వచ్చుచున్నాడు. అందుకు సందేహం లేదు.
వెళ్ళిన కార్యము సఫలము కానిచో అతడు ఇట్లు మహానాదమునర్పడు. మహాత్ముడైన హనుమంతుని బాహువేగమును ఊరు వేగమును గమనించి మహాధ్వనిని విని వానరులందరూ సంతోషంతో ఇటు నటు గంతులు వేసాగిరి. వారు సంతోషాతిరేకంతో హనుమంతుని జూచుటకు ఆరాటపడుచున్నవారై ఆ కొమ్మల నుండి ఈ కొమ్మల మీదికిని, ఆ శిఖరముల నుండి ఈ శిఖరముల మీదికిని ఎగురుచుండిరి. ఆ వానరులు సంతోషంతో పొంగిపోయిన వారై చెట్ల కొమ్మల యందు శాఖలను పట్టుకొని దృఢముగా నిలిచి చిన్న చిన్న కొమ్మలను బట్టలను వలె దులిపిరి. ఈ విధముగా వారు తమ సంతోషాతిరేకమును ప్రదర్శించిరి. పర్వత గుహలలో ప్రవేశించిన వాయువు ప్రతిధ్వనించిన రీతిగా బలశాలి అయిన వాయుసూనుడగు హనుమంతుడు గర్జించెను. ఆ మహామేఘ సమానుడైన ఆ హనుమంతుడు భూమిపై దిగుచుండగా చూసి ఆ వానరులందరూ అంజలి ఘటించి స్వాగతము పలుకుచు ఆయన ఎదుట నిలబడిరి. మిక్కిలి శక్తిమంతుడు శైల సమానుడు అయిగు హనుమంతుడు వృక్షములతో ఆవరింపబడియున్న ఆ మహేంద్రగిరి శిఖరముపై అడిగిడెను. సంతోషముతో ఉప్పొంగిపోచున్న ఈ హనుమంతుడు రెక్కలు తెగిన పర్వతము వలె ఉప్పుచు రమ్యమైన సెలయేటి తీరమున దిగెను. అప్పుడు పరమానంద భరితులైన అంగదాది వానరోత్తములు అందరును మహాత్ముడైన హనుమంతుని సమీపమున చుట్టూ చేరిరి. క్షేమముగా తిరిగి వచ్చిన హనుమంతుని గాంచిన పిమ్మట వారి ముఖములు ప్రసన్నములాయెను. అతని చుట్టూను చేరిన వారందరినూ ఎనలేని సంతోషమునకు లోనేరి. అంగదాది వానరులు కందమూల ఫలములను తీసుకుని వచ్చి వాటిని కపివరుడైన హనుమంతునకు కానుకలుగా సమర్పించి ఆయనను భక్తితో పూజించిరి. ముదితాంత రంగులైన ఆ వానరోత్తములలో కొందరు గట్టిగా అరిచిరి, మరికొందరు కిలకిలారావములు కావించిరి. ఇంకను కొందరు సంతోషమును పట్టలేక చెట్ల కొమ్మలను ఆసనములకే తీసుకుని వచ్చిరి. వానరోత్తముడైన ఆ హనుమంతుడు గురువులకును వృద్ధులైన జాంబవంతులకు మొదలు ప్రముఖులకును యువరాజైన అంగదునకును ప్రణమిల్లెను. పరాక్రమశాలియు పూజ్యుడును అయిన హనుమంతుని అంగద జాంబవంతులు పూజించిరి. ఇతర వానరోత్తములు అందరూ సాదరముగా శ్లాఘించిరి. అప్పుడు మారుతి కనుగొంటిని సీతమ్మను దృష్టాసీతాన్ని సంక్షేపంగా నివేదించెను. అతడు వాలి కుమారుడైన అంగదుని సాదరముగా దగ్గరికి తీసుకుని మహేంద్రగిరిపై గల రమణీయమైన వనప్రదేశమునందు ఉపవిష్ణుడైను. వానరులందరూ విశేషములను వివరింపుమని కోరగా హనుమంతుడు ఇట్లా పలికెను. ఆ జానకీదేవిని అశోకవనమునందు దర్శించి తిని పూజ్యురాలైన ఆ సీతామాతను భయంకరాకారములు గల రాక్షస స్త్రీలు కాపలా కాయుచున్నారు. ఆమె కేశములన్నీయు ఒకే జడగా ఏర్పడి ఉండెను. ఆ అమాయకురాలు శ్రీరాముని దర్శనమునకే తహతహలాడుచున్నది. జటాధారిణి అయి మలిన వస్త్రయై ఉపవాసములతో కృషించియున్నది. అంతటా కనుగొంటిని అను అమృత తుల్యము విశేషార్థదాయకము అయిన హనుమంతుని వచనము విని వానరులు ఎల్లరూ పరమానందం పొందారు. మహాబలశాలురైన ఆ వానరులలో కొందరు సింహనాదం గావించారు, మరికొందరు కేకలు వేశారు, ఇంకొను కొందరు రంకెలు వేశారు, మరికొందరు కిలకిలారావాలు చేశారు, ఇంకను కొందరు ప్రతిగర్జనలను నర్చారు. కొందరు తోకలను పైకెత్తించి తమ సంతోషములను ప్రకటించారు. నిర్భరానంద భరితులైన కపివరులు కొందరు స్థూలమైన మిక్కిలి పొడవైన తమ బాలములను విలాసముగా నేలకేసి కొట్టిరి. మరికొందరి వానరులు సంతోషపరవశులై పర్వత శిఖరముల నుండి క్రిందికి దూకి భద్రగజము వలె ఉప్పుచున్న మారుతిని కౌగిలించుకొనిరి. సీతను దర్శించి ఆ చల్లని వార్తను తీసుకుని వచ్చిన హనుమంతుని ప్రశంసించుచు అంగదుడు ఆ వానర వీరులందరి సమక్షంలో సాదరముగా ఇట్లు పలికెను. ఓ మారుతి, బల పరాక్రమములయందు నీతో ఎవ్వరునూ సమానులు కాజాలరు. నీవు అపారమైన ఈ సాగరమును లంఘించి తిరిగి వచ్చితివి. ఓ వానరోత్తమ, నిజముగా మా ప్రాణములను కాపాడిన పుణ్యాత్ముడు నీవే సుమా. నీ అనుగ్రహం వల్లనే కృతార్థులమై మేమందరము శ్రీరాముని చేరగలుగుచున్నాము. అహో, నీ స్వామి భక్తి అపూర్వమైనది. నీ పరాక్రమము, నీ ధైర్య సాహసములు కొనియాడదగినవి. సాధ్వి శిరోమణి అయిన రామపత్నియగు సీతాదేవి జాడ తెలియుట వాస్తవముగా మన అదృష్టమే. ఇక జానకీదేవి ఎడబాటు వలన కలిగిన శోకమును శ్రీరాముడు త్యజింపగలడు. అది మన భాగ్యఫలము. పిమ్మట వానరులు అంగద హనుమత్ జాంబవంతుల చుట్టూను చేరి వారు మిక్కిలి సంతోషించిన వారై పెద్ద పెద్ద శిలలపై ఆసీనులైరి. హనుమంతుడు సముద్రమును లంఘించుట
లంకను గాలించుట, సీతాదేవిని దర్శించుట, రావణుని కలియుట మున్నగు విషయములను వినగోరిన వారే ఆ వానరోత్తములందరూ విపులములైన ఆ పర్వత శిలలపై కూర్చుండిరి. వారు హనుమద్వచనములకై కుతూహలపడుచు చేతులు జోడించి అతట ఏకాగ్రచిత్తులై ఉండిరి. శుభలక్షణ సంపన్నుడైన అంగదుడు తన చుట్టూను చేరిన వానరులు తనను సేవించుచుండగా స్వర్గమునందు దేవతల సేవలను అందుకొను దేవేంద్రుని వలె అలరారెను. ధీశాలిగా వాసికెక్కినవాడు, మహాపరాక్రమవంతుడుగా పేరుగాంచిన వాడును అయిన హనుమంతుడును, భుజకీర్తులతో శోభిలుచున్న అంగదుడును అధిష్ఠించి ఉండగా సమున్నతమైన ఆ మహాగిరి శిఖరాగ్రము చక్కని శోభలతో తేజరిల్లుచుండెను. 57వ సర్గ సంపూర్ణం. జై హనుమాన్, జై శ్రీరామ్.